ఆదిలాబాద్ జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ కూడా అధ్యక్ష పదవిని కూడా కట్టబెట్టినటువంటి ఘనత మా జోగురామన్న గారిది. అదేవిధంగా ఈరోజు కూడా డిసిసిబి చైర్మన్ అయినటువంటి ఆ పదవిని కూడా కట్టబెట్టింది మా మాజీ మంత్రులు జోగురామన్న గారి పుణ్యం ద్వారానే ఆ పోస్టు కూడా రావడం జరిగింది. అదే కాకుండా గతంలో మార్కెట్ చైర్మన్ కూడా మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రామన్న గారి పుణ్యంతోనే ఆ యొక్క పదవి కూడా రావడం జరిగింది. ఇలాంటి పదవులను అనుభవించినటువంటి వ్యక్తి భోజారెడ్డి గారు. నేను వారికి కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు గతంలో మా యొక్క బీఆర్ఎస్ పార్టీ శాసన సభ్యత్వంలో అంటే గత ఎలక్షన్లో అసెంబ్లీలో ఓడిపోవడంతో ఈరోజు పార్టీని వదిలి వేరే పార్టీలో చూడడం అనేది చాలా సిగ్గుచేటు. ఎప్పుడైతే పార్టీ అనేది